వృశ్చిక రాశి వారికి అక్టోబర్ చివరి వారంలో ఈ స్త్రీ పరిచయం కాబోతుంది. ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, అలానే జ్యేష్ఠ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. వారు తమ యొక్క వైఫల్యాన్ని అస్సలు అంగీకరించరు. గెలిచే వరకు కూడా పోరాడతారు. వారు గోప్యతను పాటిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు అంత సులువుగా ఎవరిని నమ్మరు. అలానే తన విషయాలు కూడా ఎవ్వరికి అంత సులువుగా చెప్పరు. కానీ ఈ రాశి యొక్క స్వభావ రీత్యా మాత్రం ఇతరుల విషయాలు త్వరగా తెలుసుకోవాలని అనుకుంటారు. కొంచెం గర్వంగా కనిపిస్తారు. కానీ ఈ రాశి వారికి ఎక్కడ గర్వం చూపించాలో కూడా బాగా తెలుసు. శారీరకంగా వీరు చాలా కఠినంగా కనిపిస్తారు. మానసికంగా మాత్రం వెన్న కంటే మృదువైన స్వభావం అని చెప్పుకోవచ్చు. ప్రతి దానికి కూడా మనసులోనే బాధపడతారు తప్ప ఎవరిని అయితే ఏమనడానికి ఇష్టపడరు. వీరు ఎలాంటి వాతావరణంలో అయినా అడ్జస్ట్ అవ్వగలుగుతారు. ఎప్పుడూ కూడా తన కంఫర్ట్స్ అనేవి ఎక్కువగా కోరుకోరు. వీరు కొన్ని పనులు చేయలేకపోయినప్పటికీ తమ కష్టార్జితంతో పనులు చేయించుకుంటారు. అంతేకాని పూర్తిగా అవతలి వారి మీద డిపెండ్ అయిపోవడానికి కానీ వృత్తిని చేయించుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు. ఈ రాశివారు ధైర్యవంతులు మరియు ఆర్థిక విశ్వాసం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. డబ్బుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. కొన్నిసార్లు వారు చాలా సులభంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశివారు అనేక విధాలుగా డబ్బును సంపాదిస్తారు కూడా. ప్రణాళికల విషయంలో మాత్రం ఎంతో తెలివిగా ఉంటారు. భవిష్యత్తును ముందే పసిగట్టగలిగే శక్తి అయితే ఉంటుంది. అలానే సులభంగా వెళ్ళేటువంటి దారులు ఏవైతే ఉంటాయో వాటినే వెతుక్కుంటారు. జీవితం అంతా కూడా ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. ఈ రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కళాత్రయంలో గురుడి అనుకూల ప్రభావం చేత, అలానే పంచమంలో రాహు, లాభంలో కేతువు యొక్క అనుకూలత వల్ల ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మధ్యస్థము నుండి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంగా ఎదుగుదలకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలానే ఉద్యోగస్తులు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఉన్నత అధికారులతో మన్ననలు పొందుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరికి కుటుంబ పరంగా ఆటంకాలు, లేకపోతే ఆర్థిక వనరులు, లేకపోతే విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి పత్రాలు మంజూరు కాకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. అయితే ఈ సమయంలో అలాంటివన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య సమస్యల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. ఆరోగ్య పరంగా మాత్రం మీకు అనుకోని వ్యాధులు అనేవి ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలలో ఎక్కువ ఋతుక్రమ సమస్యలు కానీ, థైరాయిడ్ సమస్యలు, లేకపోతే బరువు పెరగడం కారణంగా కొన్ని అనుకోని అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అలానే ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా నూతన పెట్టుబడులకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అలాంటి నూతన పెట్టుబడులు ఏవైనా పెట్టే ఉద్దేశం ఉన్నట్లయితే ముందుకు వెళ్ళడమే మంచిది. అలానే స్త్రీలతో గొడవలకు దూరంగా ఉండవలసి ఉంటుంది. ఈ సమయంలో మీకు కొంతమంది స్త్రీల వల్ల వివాదాలు ఉంటాయి. అలానే వృశ్చిక రాశి వారి యొక్క వివాహ జీవితం, విద్య, ప్రేమ, సంతాన జీవితం గురించి చూసే ముందు వీరికి ఒక స్త్రీ పరిచయం ఉందని చెప్పుకున్నాం కదా. ఆ స్త్రీ పరిచయం వల్ల వీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. ఈ స్త్రీ మీపై పగపట్టి మరీ మిమ్మల్ని పరిచయం చేసుకుంటుంది. అంటే గతంలో ఈ స్త్రీకి మీకు మధ్య వివాదాలు ఉండవచ్చు. అయితే వాటన్నిటిని మర్చిపోయానని చెప్పి మరలా మీతో స్నేహం చేయడానికి వచ్చి మీ యొక్క ప్రతి పనిని ఆ స్త్రీ దగ్గరుండి గమనిస్తూ మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి స్త్రీలను మాత్రం అస్సలు నమ్మవద్దు. అలానే ఉద్యోగ ప్రదేశంలో కానీ లేదా వ్యాపార ప్రదేశంలో ఎవరైతే
స్త్రీలతో మీకు మనస్పర్ధలు ఉన్నా మళ్ళీ కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారో అలాంటి స్త్రీలను కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో వారి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే మిమ్మల్ని ఆర్థిక పరంగా కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల మీద కానీ దెబ్బ కొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. రాసేటువంటి కాంపిటేటివ్ పరీక్షలు కానీ పాల్గొనేటువంటి ఏవైతే కోర్సుల్లో ఉన్నాయో వాటన్నిటిలో ఉత్తీర్ణత సాధించడంతో పాటుగా విదేశీ విద్యాభ్యాసాలకు కూడా అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. అలానే ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. కెరియర్ పరంగా అనుకూలిస్తాయి. కెరియర్ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వేగంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రాప్తి, అలానే ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు అయితే లభించునని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కుటుంబపర జీవితం చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్ల విషయంలో గతంలో విఫలించినప్పటికీ ఈ సమయంలో మళ్ళీ ఖచ్చితంగా సంతాన ట్రీట్మెంట్లు అన్నీ కూడా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. అయితే కుటుంబ పరంగా మాత్రం తోబుట్టువులతో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే తోబుట్టువులతో వ్యాపారాలు చేయడం లేదా ఆర్థిక కార్యకలాపాలు టైఅప్లు అయి ఉంటాయో అలాంటి వ్యవహారాల్లో ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం ఖచ్చితత్వాన్ని పాటించడం మంచిది. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అనుకోని విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే వాటిలో తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహాల్లో విజయవంతమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరంగా ఈ మాసంలో మాత్రం కొంచెం ఖర్చులు తగ్గించుకోండి. అనుకోని ప్రయాణాలు ఆహ్వానాలు ద్వారా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు షాపింగ్ల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారి ఈ మాసంలో ఒక పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం రోజు శనిదేవునికి తైలాభిషేకం చేసుకోవడం, అలానే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చెయ్యాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.